సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది. దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు. వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి సగ్గోకి వస్తుందని తీసుకోకండి. మీకందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ చివరగా కాళేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చారు. బతుకమ్మ కుంటకు